క్వశ్చన్ నెంబర్ 56. విచ్ యాక్ట్ ఎండెడ్ ద ట్రేడ్ మోనోపోలీ ఆఫ్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఇన్ ఇండియా ఎక్సెప్ట్ ఫర్ ట్రేడ్ ఇన్ టీ అండ్ ట్రేడ్ విత్ చైనా? భారతదేశంలో టీ వ్యాపారం మరియు చైనాతో వ్యాపారం మినహా మొత్తం ఈస్ట్ ఇండియా కంపెనీ వాణిజ్య గుత్తాధిపత్యాన్ని ఏ చట్టం రద్దు చేసింది లేదా ఏ చట్టం ముగించింది? మిత్రమా, తెలంగాణ ఎస్ఐ ప్రిలిమ్స్ 2019లో వచ్చిన ప్రశ్న అంత ఈజీ కాదు. క్వశ్చన్ టు క్వశ్చన్ నేర్చుకొని పోతా అంటే రేపు ఇదే అంశం మీద దీని రిలేటెడ్ అడగొచ్చు. సో దీనికి ఉన్న మొత్తం హిస్టరీ తెలుసుకుందాం మిత్రమా. ఏ చట్టం అంట భారతదేశంలో ఉన్న ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క గుత్తాధిపత్యాన్ని చైనాతో వ్యాపారం తేయాకు మినహా మిగిలినవన్నీ రద్దు చేసింది అంటున్నాడు. అసలు ఈస్ట్ ఇండియా కంపెనీ ఏంటి, రద్దు చేయటం ఏంటి, చైనాతో వ్యాపారం తేయాకు ఏంటి తెలుసుకుందాం. మరి మిత్రమా, 1600 సంవత్సరంలో భారతదేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీ వ్యాపారం చేసుకోవటానికి మహారాణి అయిన క్వీన్ ఎలిజబెత్ దగ్గర పర్మిషన్ తీసుకోవడం జరిగింది. ఎక్కడ? తూర్పు దేశాలలో, అనగా ఈస్ట్ ఇండియా కంపెనీ కదా, ఈస్ట్ ఇండీస్ అనగా తూర్పు దేశాలలో. మరి అప్పుడు క్వీన్ ఎలిజబెత్ రాణి ఏమని చెప్పింది? ఓయ్ ఈస్ట్ ఇండియా కంపెనీ, నువ్వు ఈస్ట్ ఇండీస్ అనగా తూర్పు దేశాలలో వ్యాపారం చేసుకో, పూర్తిగా మోనోపోలీ ట్రేడ్ అనగా పూర్తి గుత్తాధిపత్యం నీదే, అనగా లండన్ నుంచి ఇంకొక కంపెనీ ఏది రాదు, తూర్పు దేశాలలో మొత్తం వ్యాపారం నీ కంపెనీకే ఇస్తున్నా అని చెప్పింది. మరి షరతులు ఏమైనా పెట్టిందా సార్ అంటే 15 సంవత్సరాలు చెప్పింది. ఎన్ని సంవత్సరాలు భారతదేశం అనగా తూర్పు దేశాలలో వ్యాపారం చేసుకోవాలంట? 15 దేశాలు అని చెప్పింది. మరి ఈమె చెప్పింది కదా, మరి దీనికి ఆమె ఏం ఆశించింది అంటే పన్నులు చెల్లించాలి. ఎవరికి? బ్రిటన్ ప్రభుత్వానికి, లండన్ అభివృద్ధికి పన్నులు చెల్లించాలి అని చెప్పింది. మరి ఏం జరిగింది సార్? 1603లో ఈ క్వీన్ ఎలిజబెత్ రాణి మరణించటం జరిగింది. అనగా ఈమె మరణించింది మిత్రమా. క్వీన్ ఎలిజబెత్ 1603లో మరణించటం జరిగింది. ఈమె స్థానంలో రాజుగా వచ్చిన వ్యక్తి కింగ్ జేమ్స్ I. ఈమె స్థానంలో రాజుగా వచ్చిన వ్యక్తి ఎవరు అంటే కింగ్ జేమ్స్ I అని చెప్పాలా? ఈ కింగ్ జేమ్స్ I ఏం చేసినాడు? ఈస్ట్ ఇండియా కంపెనీ తూర్పు దేశాల నుండి తెచ్చే లాభాలను చూసి, అబ్బా ఈస్ట్ ఇండియా కంపెనీ అద్భుతమైన లాభాలను తీసుకువస్తుంది, లండన్ అభివృద్ధిలో మంచిగా సహాయపడుతుంది అని భావించిన కింగ్ జేమ్స్ I 1608వ సంవత్సరంలో ఇండెఫినైట్ పీరియడ్ నిశ్చితి కాలము అనగా ఇక్కడ 15 సంవత్సరాలు అని చెప్పింది కదా ఎవరు? క్వీన్ ఎలిజబెత్. దానిని రద్దు చేసి నువ్వు నీ ఇష్టం వచ్చినంత సమయం భారతదేశంలో వ్యాపారం చేసుకో, అనగా మేము ఎప్పుడైతే నిన్ను భారతదేశం నుంచి వెనుకకు రమ్మంటామో అప్పటిదాకా నువ్వు వ్యాపారం చేసుకోవచ్చు, ఎటువంటి కాల పరిమితి లేదు, అనగా అనిశ్చితి కాలం, ఇండెఫినైట్ పీరియడ్ నువ్వు వ్యాపారం చేసుకో, ఇదే విధంగా మాకు పన్నులు కడతా ఉండు, మాకు అద్భుతమైన లాభాలను తీసుకువస్తా ఉండు అని ఎవరు చెప్పారు? కింగ్ జేమ్స్ I చెప్పారు. ఈ విధంగా వీళ్ళు 1600 నుండి 1770 ఈ కాలం వరకు అద్భుతంగా వ్యాపారం చేసుకోవడం మొదలు పెట్టారు. మధ్యలో ఈ కింగ్ జేమ్స్ I చనిపోవడం జరిగింది. ఈయన చనిపోయిన తర్వాత వీళ్ళ అవినీతి బాగా ఎక్కువైపోయింది. ఎక్కడ? భారతదేశంలో. మరి ప్రైవేటు వ్యాపారాలు కూడా చేసుకోవడం మొదలు పెట్టారు, అత్యధిక లాభాలను ఆర్జించడం మొదలు పెట్టారు. ఇక్కడే బ్రిటన్ ప్రభుత్వానికి పన్నులు ఎగ్గొట్టడం మొదలు పెట్టారు. మరి ఈ 1770 ఆ కాలంలో అనగా 1773లో అనగా బ్రిటన్ ప్రైమ్ మినిస్టర్ లార్డ్ నార్త్ ఏమి చేశాడు అంటే ఒక రెగ్యులేటింగ్ చట్టం తీసుకువచ్చాడు. 1773 రెగ్యులేటింగ్ యాక్ట్ తీసుకురావటం జరిగింది. ఈ రెగ్యులేటింగ్ యాక్ట్ దేనికి అంటే ఈ ఈస్ట్ ఇండియా కంపెనీని నియంత్రించడానికి లేదా క్రమబద్ధీకరించడానికి అని చెప్పాలి. మరి ఈ రెగ్యులేటింగ్ యాక్ట్ ప్రకారం ఏం చేశాడు? 20 సంవత్సరాలు ఈస్ట్ ఇండియా కంపెనీ అనిశ్చితి కాలము, ఇండెఫినెట్ పీరియడ్ ఇంకా నీకు లేదు, నువ్వు భారతదేశంలో 20 సంవత్సరాలు మాత్రమే వ్యాపారం చేసుకోవాలి, అనగా 1773లో కదా చెప్తున్నా. 1773 నుండి 1793 వరకు మాత్రమే నీకు పర్మిషన్. మరలా 1793 తర్వాత నువ్వు వ్యాపారం చేసుకోవాలంటే ఖచ్చితంగా బ్రిటన్ ప్రభుత్వ పర్మిషన్ ఉండాలి అని చెప్పాడు. మరి 1793 చార్టర్ చట్టం అని చెప్తాం. 1793 చార్టర్ చట్టం. చార్టర్ అనగా ఒప్పందం అని చాలా సార్లు చెప్పాను నేను. చార్టర్
అనగా ఒప్పందము. సో ఒప్పందం చేసుకోవడానికి వచ్చిందే ఈ 1793 చార్టర్ చట్టము. మరి సార్ ఎవరెవరి మధ్య చార్టర్ అంటాడు? ఈస్ట్ ఇండియా కంపెనీకి మరియు బ్రిటన్ గవర్నమెంట్ కు మధ్య చార్టర్ అని చెప్పు. చార్టర్ అనగా ఒప్పందం. మరి ఏం చేశారు సార్? 1793 రానే వచ్చింది. ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క 20 సంవత్సరాల కాల పరిమితి ముగిసింది. మరి బ్రిటన్ వెళ్ళారు ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు, సార్ మా 20 సంవత్సరాల గడువు ముగిసింది, మరి మేము తదుపరి వ్యాపారం చేసుకోవాలా లేదా దుకాణం సర్దుకొని భారతదేశం నుండి బ్రిటన్ కు వచ్చేయాలా అని అడిగితే అప్పుడు 1793 చార్టర్ చట్టం ప్రకారం మరో 20 సంవత్సరాలు పొడిగించడం జరిగింది. ఈస్ట్ ఇండియా కంపెనీ ఇంకొక 20 సంవత్సరాలు నువ్వు భారతదేశంలో వ్యాపారం చేసుకోవచ్చు, మేము నీ వ్యాపార పర్మిషన్ రెన్యువల్ చేస్తున్నాము అని చెప్పారు. ఎప్పుడు? 1793 చార్టర్ చట్టం అనగా 20 సంవత్సరాలు మాత్రమే ఇచ్చారు. క్లియరా? క్రిస్టల్ క్లియర్. మరి ఏం జరిగింది? ఈ 1793 నుండి 1813 వరకు అద్భుతంగా 20 సంవత్సరాల కాలం వ్యాపారం చేసుకున్నారు. ఇప్పుడు ఏమైంది? 1813 చార్టర్ చట్టం అనగా 1813 రానే వచ్చింది. మళ్ళీ చార్టర్ ఒప్పందం చేసుకోవాలి. మళ్ళీ ఈస్ట్ ఇండియా కంపెనీ బ్రిటన్ కు పోయింది. సార్ మరి మా 20 సంవత్సరాలు అయిపోయింది, కాల పరిమితి ముగిసింది, మరి మేము భారతదేశంలో వ్యాపారం చేసుకోవాలా లేదా అంటే అప్పుడు ఏం చెప్పారంటే 20 సంవత్సరాలు నీకు వ్యాపార కాల పరిమితి పొడిగిస్తున్నాము అనగా మరో 20 సంవత్సరాలు నువ్వు భారతదేశంలో వ్యాపారం చేసుకోవచ్చు. కానీ షరతులు పెట్టడం మొదలు పెట్టారు. 20 సంవత్సరాలు వ్యాపారం చేసుకో, కానీ చైనాతో వ్యాపారం మరియు తేయాకు వ్యాపారం. చైనాతో వ్యాపారం అంట మరియు తేయాకు వ్యాపారం, ఈ రెండిటిపైన మాత్రమే నీకు మోనోపోలీ ట్రేడ్, ఈ రెండిటిపైన మాత్రమే నీకు గుత్తాధిపత్యము. మిగిలిన అన్ని వ్యాపారాలు ఎవరైనా చేసుకోవచ్చు. ఇప్పటి నుండి లండన్ నుండి అనేక కంపెనీలు భారతదేశానికి అనగా ఈస్ట్ ఇండీస్ తూర్పు దేశాలకు వస్తాయి. అందరూ అన్ని కంపెనీల వాళ్ళు వ్యాపారం చేసుకుంటారు. కానీ ఈ చైనాతో వ్యాపారం తేయాకు మాత్రం నువ్వు చేసుకో. ఈ వ్యాపారాలలో ఏ కంపెనీ దూరదు అనగా ఈ రెండింటి మీద నీకు మోనోపోలీ ట్రేడ్ ఉంది అని చెప్పారు. ఎక్కడ? 1813 చార్టర్ చట్టంలో. మిత్రమా, ఒక్క విషయం గమనించావా? 1600 సంవత్సరంలో క్వీన్ ఎలిజబెత్ దగ్గర పర్మిషన్ తీసుకునేటప్పుడు ఆమె ఏం చెప్పింది? తూర్పు దేశాలలో వ్యాపారం చేయడానికి లండన్ నుండి ఏ ఒక్క కంపెనీ కూడా రాదు, మోనోపోలీ గుత్తాధిపత్యం అంతా నీది అని చెప్పింది. మళ్ళీ 1608లో కింగ్ జేమ్స్ I కూడా అదే చెప్పాడు, ఎవరు రారు లండన్ నుండి ఏ కంపెనీకి మేము అనుమతులు ఇవ్వము, నువ్వు మాత్రమే వ్యాపారం చేసుకో తూర్పు దేశాలలో అని కింగ్ జేమ్స్ I కూడా చెప్పడం జరిగింది. కానీ పూర్తి వ్యతిరేకంగా 1813లో చార్టర్ చట్టంలో ఏం చెప్పారు? ఇకపై లండన్ నుండి అన్ని దేశాలు వస్తాయి, ఇకపై లండన్ నుండి అన్ని కంపెనీలు వస్తాయి, భారతదేశంలోనే కాదు తూర్పు దేశాల్లో వ్యాపారం చేసుకుంటాయి, అందరూ కలిసి చేసుకోండి. అప్పుడు ఈస్ట్ ఇండియా కంపెనీ అనింది, సార్ మరి మాకు క్వీన్ ఎలిజబెత్ కింగ్ జేమ్స్ I మాకు మోనోపోలీ ట్రేడ్ ఇచ్చారే, గుత్తాధిపత్యాన్ని ఇచ్చారే, మరి మా పరిస్థితి ఏంటండి అంటే అప్పుడు చెప్పారు, చైనాతో వ్యాపారము ఈ తేయాకు వ్యాపారం మాత్రమే నీకు గుత్తాధిపత్యం, మిగిలినవన్నీ అందరూ చేసుకుంటారు. దాని ఓకే సార్ మంచిదే, ఏదో 2 ఇచ్చినారు మాకు అన్నారు. మరి 20 సంవత్సరాలు ఎప్పటి నుంచి ఎప్పటిదాకా? 1813 నుంచి 1833 దాకా. మళ్ళీ వచ్చింది 1833 చార్టర్ చట్టం మళ్ళీ రానే వచ్చింది. మళ్ళా పోయినారు యాడికి? లండన్ పోయినారు. ఎవరు? ఈస్ట్ ఇండియా కంపెనీ. చార్టర్ ఒప్పందము మళ్ళా పోయినారు. సార్ మరి 1833 వచ్చింది, మా 20 సంవత్సరాల కాలం పూర్తయింది, మేము భారతదేశంలో వ్యాపారం చేసుకోవాలా, కొనసాగించాలా లేదా దుకాణం సర్దుకొని లండన్ కి రావాలా? అప్పుడు మళ్ళా 1833 చార్టర్ చట్టంలో ఏం చెప్పారంటే చేసుకోండి, ఇంకో 20 సంవత్సరాలు హ్యాపీగా వ్యాపారం చేసుకోండి. బట్ 1813లో ఇచ్చిన చైనాతో వ్యాపారం తేయాకు వ్యాపారం కూడా రద్దు, అవి కూడా మీకు గుత్తాధిపత్యం లేదు అనగా ప్రతి వ్యాపారాన్ని లండన్ నుంచి ఏ కంపెనీ అయినా వచ్చి చేసుకోవచ్చు అనగా ఇక్కడ 1833 చార్టర్ చట్టంలో పూర్తిగా గుత్తాధిపత్యం రద్దు, నో మోనోపోలీ ట్రేడ్, గుత్తాధిపత్యం రద్దు. ఇంకా నువ్వేం ఇది కాదు, నువ్వు అన్ని కంపెనీలు రావచ్చు, అన్ని వ్యాపారాలు చేసుకోవచ్చు, ఆ అన్ని కంపెనీల్లో నువ్వు కూడా ఒకటిగా వ్యాపారం చేసుకో, అంతే, నీకు గుత్తాధిపత్యం లేదు, రద్దు.
అని చెప్పింది. ఎక్కడ? 1833 చార్టర్ చట్టంలో. మరి 20 సంవత్సరాలు అయితే ఇచ్చింది కదా, మరి ఏం జరిగింది? 1833 నుండి 53 మళ్ళీ 20 సంవత్సరాలు పూర్తి. 1853 మళ్ళీ చార్టర్ చేసుకోవాలి. చార్టర్ అనగా ఒప్పందము. మళ్ళా చార్టర్ చేసుకోవాలా. 1853 వచ్చింది, లండన్ పోయినారు. సార్ మరి మళ్ళీ 20 సంవత్సరాలు పూర్తయినాయి. మరి మేము భారతదేశంలో వ్యాపారం చేసుకోవాలా, కొనసాగించాలా, లేదా బ్రిటన్ కు దుకాణం సర్దుకొని రావాలా? అప్పుడు చెప్పారు. అప్పుడు ఏం చెప్పారు? మరో 20 సంవత్సరాలు పొడిగించలా. ఎప్పుడు పొడిగించినట్టుగా ఆనవాయితీగా 20 సంవత్సరాల పొడిగింపు లేదు. మరి ఏం చెప్పారు? మేము చెప్పేంత వరకు. ఇంకా ఏమిలా నీకు కాల పరిమితి లేదు, ఏమీ లేదు. మేము చెప్పేంత వరకు. మేము ఎప్పుడు వచ్చేయమంటే అప్పుడు వచ్చేయాలా. ఇంకా నీకు ఇన్ని సంవత్సరాల టైం పీరియడ్ లేవు. సో మేము చెప్పేంత వరకు అని చెప్పారు. బాగుంది. మరి నెక్స్ట్ ఏం జరిగింది సార్? 1857 మే 10 ఉత్తరప్రదేశ్ లోని మీరట్లో సిపాయిల తిరుగుబాటు జరిగింది. ముందు ప్రశ్నలో నీట్ గా అనలైజ్ చేయడం జరిగింది. ఆ సిపాయిల తిరుగుబాటు అణచివేయడంలో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ విఫలమైంది. దీంతో 1858 నవంబర్ 1 విక్టోరియా మహారాణి ప్రకటన ద్వారా భారతదేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీ అనగా కంపెనీ పరిపాలన రద్దు. మిత్రమా గమనించు, 1853 చార్టర్ చట్టం ప్రకారం 20 సంవత్సరాలు ఇయ్యాల. బట్ ఎంత వరకు ఉన్నిందంటే 1858 వరకు మాత్రమే. కేవలం 1853 నుండి 1858 అనగా 5 సంవత్సరాలు మాత్రమే ఉన్నింది. సో ఇక్కడ నీకు ఎన్ని చార్టర్ చట్టాలు వచ్చాయి? చూడు చూడు చూడు. మొదటిది ఏ చార్టర్ చట్టం అంటే 1793, 20 సంవత్సరాలు ఉండింది. నెక్స్ట్ 1813, 20 సంవత్సరాలు ఉండింది. 1833, 20 సంవత్సరాలు ఉండింది. కానీ 1853 మాత్రం 5 సంవత్సరాలే ఉండింది. క్లియరా? ఇక్కడ నుంచి మనం ఏం చెప్పొచ్చు? భారతదేశంలో ఉన్న చార్టర్ చట్టాలు ఎన్ని అంటాడు? భారతదేశంలో ఉన్న చార్టర్ చట్టాలు మొదటిది 1793, రెండవది 1813, మూడవది 1833, నాలుగవది 1853. ఇక్కడితో ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలన రద్దు కదా. ఇక మీదట చార్టర్లు లేవు, ఒప్పందాలు లేవు. సో ఈ 1793 చార్టర్ చట్టం 20 సంవత్సరాలు ఉండింది. 1813 20 సంవత్సరాలు ఉండింది. 1833 20 సంవత్సరాలు ఉండింది. కానీ 1853 చార్టర్ చట్టం మాత్రం 5 సంవత్సరాలే ఉండింది. సో అతి తక్కువ కాలం ఉన్న చార్టర్ చట్టం ఏది అంటాడు? 1853 5 సంవత్సరాలు మాత్రమే ఉండింది. సో అతి తక్కువ కాలం ఉన్న చార్టర్ చట్టం ఏది అంటే 1853 చార్టర్ చట్టం అని చెప్పు. క్లియరా? క్రిస్టల్ క్లియర్. సార్ మరి క్వశ్చన్ ఏంటి? వాడు ఎగ్జామ్ లో అడిగింది తేయాకు మరియు చైనాతో వ్యాపారం మినహా మిగిలిన అన్ని అందరూ చేసుకోవచ్చని ఏ చట్టం ప్రకారం చెప్పారు? మనకు తెలుసు కదా, 1813 చార్టర్ చట్టమే కదా. ఎక్కడ ఈ 1813 చూడు 1813 చార్టర్ చట్టం ప్రకారమే కదా. చైనాతో వ్యాపారం, తేయాకు వ్యాపారం మాత్రమే మీకు గుత్తాధిపత్యం, మిగిలినవన్నీ అందరూ చేసుకోవచ్చు. క్లియరా? సో క్వశ్చన్ కూడా అదే. సో మన ఆన్సర్ ఏంటి అంటే బి, ఆ 1813 చార్టర్ చట్టం అని చెప్పాలి. క్లియరా? ఈ స్థాయి సమాచారం నీ దగ్గర ఉంటేనే పరీక్షకు అటెండ్ గా.